గంజాయి స్మగ్లర్ల ఘాతుకం. ఎక్సైజ్ మహిళా కానిస్టేబుల్ ను కారుతో ఢీకొట్టిన దుండగులు. ఎంత దుర్మార్గులు అండి వీళ్ళు. డ్రగ్స్ కు మొత్తం గంజాయి స్మగ్లర్లు కానిస్టేబుల్ సౌమ్య అనే ఆమెని కారుతో ఢీకొట్టిరట. స్మగ్లర్ల కారును ఆపేందుకు యత్నించిన కానిస్టేబుల్ సౌమ్య తప్పించుకునే క్రమంలో ఆమెపైకి కారు తోలిన దుండగులు. ప్రాణాపాయ స్థితిలో కానిస్టేబుల్ కిడ్నీ ప్లీగం తొలగించిన వైద్యులు. నిజామాబాద్ లో ఘటన, ఇద్దరి అరెస్టు, మరో ముగ్గురి పరారి అంటూ మనం చూస్తా ఉన్నాం. అంటే చూడండి, తప్పించుకునేందుకు పాపం ఆమె ఆపే ప్రయత్నం చేస్తే ఆమె మించి కారు గుద్దుకుంటూ వెళ్ళిపోయారు. ఆమె ప్రాణాపాయ స్థితిలో ఉన్నది. నిజామాబాద్ ఈ ఘటన జరిగింది. ఆమె కిడ్నీని తొలగించారు. సో ఇప్పుడు చాలా సీరియస్గా ఉన్నది అంట. అంటే ఇవి చూడండి, తప్పించుకోవడానికి ఇది గంజా స్మగ్లర్లు వాస్తవానికి కూడా సినిమాల ప్రభావం కూడా ఉన్నది వీళ్ళ మీద. సినిమాల ప్రభావం కూడా ఉన్నది. ఏంది పుష్ప అనే సరే, ఇప్పుడు వాళ్ళ సినిమాలు ఉంటే ఉన్నాయేమో, తీసేదేమో, కానీ ఆ ప్రభావం కూడా చాలా వరకు ఉన్నది. ఎట్లా ఉంటుంది అంటే ఆ సినిమాలో దాన్ని పేల్ చేయడం, మనుషులు గుద్దేయడం, ఇలాంటి జరుగుతుంది. ఇలాంటి చూస్తా ఉన్నారు. ఇలాంటి తప్పించుకోవడానికి ఇలాంటి ఘాతుకాలకు పాల్పడతా ఉన్నారు. ఇద్దరు అరెస్ట్ అయ్యారు, మరో ముగ్గురు పరారీలో ఉన్నారట. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలండి? నిజంగా చెప్తున్నా, ఇలాంటి వాళ్ళని అసలు భూమి మీద బతకడానికి అవకాశం ఇవ్వద్దు. ఇలాంటి వాళ్ళు ఎన్కౌంటర్ చేయాలి. ఈ గంజాయి సప్లై చేస్తోళ్ళు, ఈ డ్రగ్స్ సప్లై చేస్తోళ్ళు అందరూ కూడా సర్వనాశనం అవుతా ఉన్నది వీళ్ళ వల్ల, ఇలాంటి వాళ్ళ వల్ల. దీని ఒక ఎఫెక్ట్, వీళ్ళు గంజాయి సప్లై చేయడం వల్ల, అవి తీసుకోవడం వల్ల ఏమవుతా ఉంది, యువత మొత్తం మత్తుకు బానిస అవుతా ఉన్నది. ముఖ్యంగా విద్యార్థులు, యువకులు మత్తుకు బానిసై ఈరోజు దొంగతనాలు చేస్తూ ఉన్నారు. అత్యాచారాలు ఎక్కువైపోయినాయి. కొంతమంది డ్రగ్ దొరకకపోతే వాడు ఎక్ట్ అయ్యి ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నాడు. రకరకాల ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. దీన్ని ఖచ్చితంగా అరికట్టాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వం దీని చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలా.